చూడండి, ఇవాళ నేను ఏం చేయబోతున్నానంటే బూర్లు అనమాట. బూర్లు అంటే పూర్ణం బూర్లు అనుకున్నారు, కానీ కాదు, హల్వా బూర్లు తయారు చేస్తాను అనమాట. సో చూడండి, తయారు చేసే విధానం నేనైతే చెప్తాను. సో ముందుగా అయితే నేను జీడిపప్పు అయితే తీసుకున్నానండి. జీడిపప్పు తీసుకున్నాను. సో కటింగ్ చేస్తున్నాను, అంటే పెద్దగా ఉన్నాయి కాబట్టి పూర్ణం అయితే మనం ఇంతే కదా తీసుకుంటాం రౌండ్గా. సో దాంట్లో అయితే సరిపోవాలి కాబట్టి నేనైతే ఒక అరకప్పు జీడిపప్పు తీసుకుని కట్ చేయడం అయితే జరుగుతుంది. సో నేనైతే గ్యాస్ ఆన్ చేశానండి. గ్యాస్ ఆన్ చేశాను. నేను ఇందులో అయితే నెయ్యి వేస్తున్నాను. ముందుగా నెయ్యి వేసుకుని వాటిని వేసుకోవాలన్నమాట. సో నా ఆయిల్ అయితే నెయ్యి అయితే మరుగుతుంది. జీడిపప్పు మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. నేనైతే బూరెల్లో జీడిపప్పు కూడా వేస్తున్నాను. మా పిల్లలకి మా వారికి చాలా అంటే చాలా ఇష్టం అన్నట్టు. ఏదన్నా పండగ వచ్చిందంటే మరి ముఖ్యంగా క్రిస్మస్ వస్తే మా ఇంట్లో కంపల్సరీ బూరెలు వేస్తాను. చూడండి, ఈ విధంగా నేను జీడిపప్పును అయితే బద్దల కింద కట్ చేసుకున్నాను. సో ఈ నెయ్యిలో అయితే వేపుతున్నాను అనమాట. ముందుగా మనం ఈ జీడిపప్పుని నేతిలో వేపుకొని పక్కకు పెట్టుకోవాలి. చూడండి, అలాగే గ్యాస్ ఆన్ చేసుకుని చూడండి, వేగిపోయి జీడిపప్పులు అయితే వేగిపోయినాయండి. నేనైతే ఒక ప్లేట్లో సేవ్ చేసుకున్నాను. ఇలాగా మనం ముందుగా జీడిపప్పులను అయితే వేపుకొని పక్కకు పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే ఇదే టేస్ట్ అండి, ముఖ్యంగా హల్వా బూరెలకి. సో దీన్ని అయితే పక్కన పెడదాం. చూడండి, హల్వాకి అయితే నేను ఆయిల్ ముగ్గురు పెట్టానండి. హల్వా తయారు చేయాలి కాబట్టి ముందుగా నెయ్యి వేసుకోవాలి. సో ముందుగా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత ముందైతే నేను నెయ్యి వేసాను. ఎంత కావాలో అంత మాత్రమే వేసుకోండి. నెయ్యి ఎక్కువ వేసుకోవడం కూడా మంచిది, ఎందుకంటే చాలా బాగుంటుంది హల్వా అన్నమాట. చూడండి, నేనైతే ఉప్మా రవ్వ వేస్తున్నానండి. సో ఒక కప్పు ఉప్మా నూక వేస్తున్నానండి నేను. ఒక కప్పు ఉప్మా నూక తీసుకున్నాను. ఒక కప్పు ఉప్మా నూక తీసుకున్నాను. సో నేతిలోనే పెట్టుకోవాలన్నమాట. ముందుగా అయితే ఉప్మా నూకను మనం ఈ విధంగా అయితే కలుపుకోవాలన్నమాట. సో కొంచెం ఆయిల్లో పెట్టుకోండి, ఎందుకంటే త్వరగా అవ్వాలి కాబట్టి. సో ఇలా దోరగా వేగిన తర్వాత నేనైతే ఇలా రవ్వలోనే వాటర్ వేస్తానండి. రవ్వలోనే వాటర్ వేసేటప్పుడే అయిపోద్ది మనకి. సో ఇలాగా రవ్వ వేగిన తర్వాత చూడండి, ఒక హాఫ్ కప్పు పంచదార అయితే తీసుకున్నాను. పంచదార కూడా నేను డైరెక్ట్గా ఇందులోనే వేస్తున్నాను. చూడండి, పంచదార ఇలా వేసాను. సో వాటర్ అయితే తీసుకున్నానండి. వాటర్ మినిమం మనకి అంటే చూడండి, వాటర్ ఎంత కావాలో మనకు తెలుస్తుంది, ఎందుకంటే అది గట్టిగా అయ్యి కొలితే మనకు తెలుస్తుంది అనమాట అండి హల్వాకి. సో వాటర్ అయితే ఇలా చూడండి, ఈ విధంగా వేసుకుంటూ ఉండాలన్నమాట అండి. సో ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఇందులో మనం ఆల్రెడీ పంచదార కూడా వేసాం కాబట్టి కొంచెం పానకంగా అది ఇదవుతుంది కాబట్టి వాటర్ అయితే కొంచెం తగ్గించి వేసుకోవాలన్నమాట అండి. సో నేను వాటర్ వేసాను, తిప్పుతున్నాను. ఇందులో ఆల్రెడీ మనం నెయ్యి వేసాము, అలాగే ఉప్మా నూక వేసాము, పంచదార వేసాం. సో ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. సో ఫైనల్గా అయితే అయిపోయింది.
ఏమీ లేదండి, చాలా ఈజీ అన్నమాట. బూరెలు అంటే చాలా కష్టం అనుకుంటారు, కష్టం కానే కాదండి. నేను చూపిస్తాను, ఆ విధంగా ట్రై చేయండి. చూడండి, మనకి రెడీ అయిపోయింది హల్వా అయితే. ఈ హల్వా అయితే అయిపోయింది. నేనైతే పక్కన పెడతాను దీన్ని కాస్త చల్లారి వరకు. ఎందుకంటే మనకి పూర్ణానికి కావాల్సిన పూర్ణం అయితే రెడీ అయిపోయింది, దానికి కావాల్సిన పిండి రెడీ చేసుకోవాలి కాబట్టి నేనైతే ఇది పక్కన పెడతాను. బాగా కలుపుకోండి, లేకపోతే గడ్డలు గడ్డల కింద పడుతుంది. మనం వాటర్ వేసేటప్పుడే మనం కలుపుతూనే ఉండాలి, ఏమాత్రం ఆపొద్దండి. ఆపితే అది ఏమవుతుందంటే బాల్స్ కింద గడ్డల కింద పడుతుంది అనమాట. సో దానివల్ల మనకి పూర్ణం బాగా చుట్టుకోవడానికి రాదనమాట అండి. సో అయిపోయిందండి, రెడీ అయిపోయింది. చూడండి, రెడీ అయిపోయింది. ఇందులోనే నేను ఈ వేపుకున్న జీడిపప్పు అయితే ఇందులో నేను కలుపుతున్నాను అనమాట. కలుపుకోవాలి. చూడండి, పూర్ణానికి జీడిపప్పు. చూడండి ఫ్రెండ్స్, అయిపోయింది. హల్వా బూరెలకి నేను రెడీ చేసిన హల్వా అయితే రెడీ అయిపోయింది. సో మనం పూర్ణ అయితే హల్వాకి మనం రెడీ పెట్టేసుకున్నాం. సో మినపప్పు అయితే చూడండి, ఒక కొప్పుడు మినపప్పు తీసుకోవాలన్నమాట అండి. తీసుకున్నాను నేనైతే. ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ వేసుకోండి, ఎంత కావాలో అంత. నేనైతే నాకు ఉజ్జాయింపుకి ఎంత కావాలంటే అంతే వేస్తానండి. సో మీరు కూడా ఎంత కావాలంటే అంత వేసుకోండి. చూడండి, వాటర్ వేసాను. ఇప్పుడైతే మిక్సీ కొడతాను అనమాట. కొంచెం వాటర్ తగ్గింది, కొంచెం వాటర్ వేసుకున్నాను. సో మీరు కూడా చూసి వేసుకోవాలన్నమాట అండి. చూడండి, పిండి అయితే అయిపోయింది. నేనైతే ఈ పిండిని అయితే నేను ఒక బౌల్లోకి సేవ్ చేసుకుంటున్నాను. సో ఇందులో ఏమేమి కలపాలన్నది కూడా నేను చెప్తాను. చాలా ఈజీగా మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అన్నమాట బూరెలు అంటే నాకు చాలా ఇష్టం అండి. సో నేను చాలా ఈజీగా వేస్తాను అనమాట. హాఫ్ కప్ నేను వరిపిండి తీసుకున్నాను. వరిపిండి మాత్రమే వేయాలండి, మైదా అలాంటి వేయకూడదు, వేయకండి. సో నేను హాఫ్ కప్పు, చూడండి, హాఫ్ కప్పు వరిపిండి అయితే తీసుకున్నాను. మనకి ఎంత కావాలంటే అంత మాత్రమే కలుపుకోండి. చూడండి, పిండి నేను చెప్తాను ఎలా కలుపుకోవాలో. సో ఆ విధంగా కలుపుకోండి. మరీ గట్టిగా ఉండకూడదు, అలాగని మరీ మెత్తగా ఉండకూడదు. సో మీద వాటర్ వేసుకోవాలండి, కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇలాగా మిశ్రమాన్ని అయితే కలపాలన్నమాట అండి. నేను వేసిందే సరిపోయిందండి. సో ఇంత మిగిలిపోయింది. కలుపుకునేటప్పుడే మనకి ఎంత అయితే సరిపోతుందో అంత మాత్రమే వేసుకోండి, మరీ ఎక్కువ వేసుకోవద్దు. మళ్ళీ మనకి వరిపిండి ఎక్కువైపోద్ది అనమాట. సో ఎంత అయితే అంత మాత్రమే వేసుకోండి. కలుపుకున్నప్పుడే మనకు తెలిసిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే పిండి అయితే అయిపోయింది. చూడండి, ఇందులో అయితే తిని సోడా ఎక్కువ వేసుకోకండి, కొంచెం చాలు, ఎక్కువ అక్కర్లేదు. చూడండి, ఇంత మాత్రం వేసుకోండి. తిని సోడా వేసుకోవాలి కంపల్సరీ, ఎందుకంటే మనకి అది లావుగా అవడానికి కొంచెం ఉబ్బడానికి తిని సోడా అయితే వేసుకోవాలి కంపల్సరీ. నేను గారెలోని వేసాను, ప్లస్ నేను బూరెలోని కూడా వేస్తున్నాను. చూడండి, కొంచెం ఒక స్పూన్ పంచదార వేయండి, ఎందుకంటే ఊరు బాగా అంటే లోపలైతే మనకి స్వీట్గా ఉంటుంది, కొంచెం బయట దాని మీద ఉన్నది కూడా మనకి స్వీట్గా కావాలనుకుంటే కొంచెం చక్కెర మట్టికి యాడ్ చేయండి. సో చూడండి, నేను వేసిన తర్వాత మళ్ళీ కలుపుతున్నాను. పిండి కూడా కలుపుకోండి. పిండి అయితే అయిపోయిందండి. సో మనం బూరెలు రెడీ చేసుకుందామండి. బూరెలు వేయడానికి స్టార్ట్ అని చెప్తేనే తెలుస్తుంది ఫ్రెండ్స్. చూడండి, అయిపోయింది.
నేనైతే పిండి అయితే కలుపుకొని పక్కన పెట్టుకున్నాను. సో హల్వాకి అయితే బూర్లు మనం రెడీ చేసుకోవాలి. సో ఇలాగా పూర్ణాన్ని అయితే అండి ఇలా చుట్టుకోవాలన్నమాట అండి. రౌండ్గా చుట్టుకోండి చుట్టుకునేటప్పుడే. సో నేనైతే ఇలా చుడుతున్నాను. ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే ఇలా నేను చుట్టుకున్నాను. సో ఇలాగ ఇంత సైజ్ చుట్టుకుంటే సరిపోతుంది అనమాట అండి. హల్వా ఉండలు అయితే రెడీ అయిపోయి బూర్లు అయితే మనం స్టార్ట్ చేసాం. చూడండి నేనైతే గ్యాస్ ఆన్ చేస్తున్నాను. అలా అయితే పెట్టుకున్నాను. సో ఆయిల్ అయితే వేస్తున్నాను. ఆయిల్ మనకి ఫుల్గా వేసుకుంటే మంచిదండి. త్వరగా బూరు అయితే అవ్వాలి కాబట్టి సో ఫుల్గా ఆయిల్ వేసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇందులో ఆల్రెడీ మనం కొంచెం 1 స్పూన్ పంచదార అలాగే తినే సోడా వేసాం. సో బాగా కలుపుకోవాలన్నమాట అండి. ఎందుకంటే ఇది కొంచెం సేపు ఉంచాం కాబట్టి. సో మనం ఇలా కలుపుకున్న తర్వాత చూడండి ఆయిల్ మరిగిందో లేదో మనం కొంచెం చిన్నది ఇలా వేస్తామండి. మరిగిందో లేదో తెలిసిపోతుంది. అంటే మరిగిందో లేదో మనం తెలుసుకున్న తర్వాత బూరేస్తే కింద అంటుకోకూడదండి. కళాయికి అంటుకోకుండా ఉండాలంటే ముందు మనం వేసింది ఏగిందో లేదో చూద్దాం. సో వేగిందండి. సో మనం అయితే బూర్లు స్టార్ట్ చేద్దాం. ఇంతేనండి, చాలా ఈజీ. బూర్లు ఏమీ కష్టం కాదండి. సో హల్వా పూర్ణం చుట్టేటప్పుడు మనం కళాయిలోనే వేసేటప్పుడు మనం టేస్ట్ మరీ చూసుకోండి. నేనైతే నేను సరిపడా అయితే నేను వేసేసాను. సో కానీ మీరు టేస్ట్ మట్టుకు కంపల్సరీ. చూడండి బూర అయితే ఈ విధంగా వేసుకోవాలి. హల్వా పిండి రవ్వ కలిపేటప్పుడే పంచదార వేసుకుంటాం కాబట్టి సరిపోయిందా లేదో చూసుకొని ఒకవేళ సాలకపోతే కొంచెం పంచదార యాడ్ చేసుకోండి. హల్వా ఉండలు తయారు చేసినప్పుడు, హల్వా చేసినప్పుడు. సో ఇదిగోండి బూర్లు అయితే ఈ విధంగా వేసుకోవాలి. చాలా ఈజీ అనమాట అండి. కష్టం అయితే కాదండి. ఇంట్లో నేను రెడీగా పెట్టుకున్నాను. మినపప్పు పొద్దున్నే కొంచెం నానబెట్టుకోండి. ఒక 2 గంటలు, మినిమం 2 గంటలు నానితే పప్పు కొంచెం బాగుంటుంది. సో 1 గంటన్నర 2 గంటలు నానబెట్టుకోండి పప్పు ముందుగా. సో ఇలాగా మనం జాగ్రత్తగా వీటిని తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోండి. ఎందుకంటే అడుగును అంటుకోకుండా ఉండడానికి మాత్రమేనండి. సో అంటుకోలేదు, నేను వేసాను. జాగ్రత్తగా తిరగేయండి. ఎందుకంటే పూర్ణం ఉడకన్నా కొంచెం వేసిన వెంటనే తిప్పొద్దు, కొంచెం వేగాలి. వేగిన తర్వాత తిప్పుకుంటే బాగుంటుంది. అయితే బయట రాదు. వేసిన వెంటనే తిప్పొద్దండి. కొంచెం వేగిన తర్వాత తిప్పుకోండి. మీకు బూర్లు రెడీ అయిపోయి. చూడండి అయిపోయినాయి, బూర్లు అయితే అయిపోయినాయండి. సో సేవ్ చేసుకుందాం అండి, ప్లేట్లో తీసేసుకుందాం. నేను అయిపోయినాయండి. దోరగా వేగిన తర్వాత మనం రంగులు బట్టే బూరెలు తీసుకోవాలి. చూడండి ఇందులో కూడా గ్యాస్ ఆఫ్ చేసుకోండి. చూడండి ఇందులో కూడా ఆయిల్ ఏమాత్రం కూడా పీల్చుకోండి. నేను చెప్పిన ట్రిక్స్ ఫాలో అవ్వండి. వెంటనే మనం రెడీ చేసుకునేటప్పుడే తిని సోడా వేసుకోవాలి. ఏమేసాను ఇందులో మినపప్పు, అలాగే వరిపిండి, అది మాత్రమే వేసానండి. తిని సోడా, తగినంత సాల్ట్, కొంచెం పంచదార వేయడం వల్ల మనకి కొంచెం కరకరలాడుతుంది వెనక ఏదైతే ఉందో. సో చూడండి వేడివేడిగా హల్వా బూర్లు రెడీ అయిపోయాయి. సో నేను ఇంట్లో ఉన్న వాటితోనే నేను చేశానండి. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.